సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటా విడుదల కోసం విజ్ఞప్తి చేయనున్నారు. మెట్రో 2వ దశ విస్తరణ, డీపీఆర్, ఆర్ఆర్ఆర్, ఉత్తర దక్షిణ భాగం అంశాలపై కేంద్ర మంత్రులను కలిసి చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో రేషన్ కార్డుల సమస్యకు పరిష్కారం చూపేలా కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారికి కొత్త కార్డులు మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సభకు రావాలని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించనున్నారు. మరో దఫా మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టులపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటా విడుదల కోసం విజ్ఞప్తి చేయనున్నారు. మెట్రో 2వ దశ విస్తరణ, డీపీఆర్, ట్రిబులార్, ఉత్తర దక్షిణ భాగం అంశాలపై కేంద్ర మంత్రులను కలిసి చర్చించనున్నట్లు సమాచారం. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండబోతున్నారు. ఈసారి చాలా ప్రాధాన్యతమైనటువంటి అంశాల మీద ఆయనే ఢిల్లీ వెళ్తున్నారు. ఆయనతో పాటు పలువురు కూడా ముఖ్యులు వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా అధికార పక్షానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో సొంత పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను కూడా కలుస్తున్నారు. పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, లేదా రాష్ట్రంలో జరగబోతున్నటువంటి పలు సంక్షేమ పథకాలకు ముఖ్య అతిథులను పిలిపే విషయంలో పిలవడానికి రేవంత్ రెడ్డి వెళ్తున్నట్టుగా సమాచారం ఉంది. ఇక ముఖ్యంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎరువులకు సంబంధించినటువంటి విషయం మీద కూడా ఆయన విజ్ఞప్తి చేస్తారు. అదే రకంగా మెట్రో 2వ దశ విస్తరణకు సంబంధించినటువంటిది చాలా కాలంగా పెండింగ్ లో ఉంది కనుక దానికి సంబంధించిన నిధులు తప్పించుకోవడం కానీ అనుమతులకు సంబంధించినటువంటి దాంట్లో చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. డిపిఆర్ ప్రాజెక్ట్ సంబంధించిన దాని మీద, అదే ట్రిబులార్ సంబంధించినటువంటి ఉత్తర దక్షిణ భాగం సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించి కూడా కేంద్ర మంత్రులని చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లా పలువురు కేంద్ర మంత్రులని, అదేవిధంగా జలశక్తికి సంబంధించినటువంటి మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది. ఎట్లాగూ కాళేశ్వరంకి సంబంధించినటువంటి ఇష్యూలు, బనకచర్లకు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా కొంత వివాదం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే గతంలో కేంద్ర మంత్రులతో కూడా కలిసి కలవడం జరిగింది. రేవంత్ రెడ్డి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కేవలం బనకచర్ల ఇష్యూ మీదనే కేంద్ర మంత్రులు కలవడానికి వెళ్లారు. బట్ ఈసారి కూడా దాని ఫాలోఅప్ లో భాగంగా కలుస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. కనుక 2 రోజుల పాటు అక్కడే ఉండి పార్టీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కలవడంతో పాటు కేంద్ర మంత్రి ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళని కలిసే అవకాశం అయితే చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి దాంట్లో రేషన్ కార్డులు అనేది చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రేషన్ కార్డులు ఇంకా ఎవరికి ఇవ్వలేదు. మార్పులు కూడా కొంతవరకు చేసినప్పటికీ కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇస్తామని ఎలక్షన్ ముందే చెప్పింది. దానిలో భాగంగా కొత్త రేషన్ కార్డులన్నీ ఆల్రెడీ ప్రింట్ అయినట్టుగా సమాచారం ఉంది. కనుక ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం ఉండబోతోంది. కనుక ఈ నెల 14వ తేదీ నాడు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటిది హైకమాండ్ లో ఉన్నటువంటి ప్రధానంగా రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీని ఎవరన్నా ఒకరి టైం తీసుకొని ఆ ప్రోగ్రామ్ కు అటెండ్ కావాలని రేవంత్ రెడ్డి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక వాళ్ళని ఆహ్వానించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, అదే సమయంలో
మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం మీద కూడా హైకమాండ్ పర్మిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ముగ్గురిని మొన్న రీసెంట్ గానే మనం చూసాం. వాకిడి శ్రీహరి కావచ్చు, అడ్డూరు లక్ష్మణ్ కావచ్చు, వివేక్ వెంకటస్వామి ముగ్గురు కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా 3 బస్సులు ఖాళీగా ఉన్నాయి. ఆ ముగ్గురిని ఎప్పుడు తీసుకోవాలి అనే అంశం మీద కూడా అధిష్టానంతో తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మల్లికార్జున ఖర్గే మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు సూత్రప్రాయంగా మాట్లాడారు. బట్ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఈ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఇష్యూ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతుంది. చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎంతకాలం, ఎందుకంటే అధికారం కోల్పోయి దాదాపు అప్పుడు 10 ఏళ్ల పాటు ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చి 20 నెలల పాటు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇంకెంతకాలం ఆగాలని కూడా ముఖ్యమంత్రి మీద కావచ్చు, అదేవిధంగా పలువురు మంత్రుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి నేతలు చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు, ఓయూకి సంబంధించినటువంటి పోరాడినాడులు ఉన్నారు, విద్యార్థి సంఘాలు ఉన్నారు. ఇట్లా చాలా మంది కూడా వాళ్ళ స్థాయిలో ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఈ సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, వివిధ రకాల నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేయాలి. ఎందుకంటే ఒక్కసారి భర్తీ చేస్తే వాళ్ళకి శాలరీ ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి ఫైల్ రేజింగ్ ఇవన్నీ ఉంటాయి. కనుక ఇప్పుడు ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ సంబంధించి కానీ ఇట్లాంటి కొన్ని ఉన్నాయి ఇంపార్టెంట్. అలాంటి వాటిని కూడా నింపాల్సిన అవసరం ఉందని కూడా చూస్తున్నారు. అందుకే అధిష్టానం పర్మిషన్ తీసుకొని అవి కూడా త్వరలోనే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇటు కాంగ్రెస్ హైకమాండ్ సంబంధించినటువంటి నేతలు కలుస్తారు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఇష్యూలు కానీ, అదేవిధంగా రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. మనం చూసాం. ఎరువులు దొరకక కానీ యూరియా బస్తాల కోసం చాలా మంది క్యూలో నిలబడ్డ రైతుల రిజల్ట్స్ కూడా మనం పెద్ద ఎత్తున రాష్ట్రంలో వేరే చాలా జిల్లాల్లో కూడా అటు నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ పలు జిల్లాల్లో యూరియా బస్తాల కోసం చాలా మంది చెప్పులు లైన్ లో క్యూలో పెట్టినటువంటి పరిస్థితి కూడా చూసాం. కనుక మళ్ళీ పాత రోజులు వచ్చాయని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో అలాంటి సమస్య నుంచి బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వం మరింతగా సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంది. యూరియా కొరత కానీ ఎరువుల కొరతను ఇమీడియట్లీ అధిగమించాల్సిన అవసరం ఉందని కూడా కేంద్ర మంత్రుల్ని రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. మొత్తానికైతే సీఎం టూరు ఇప్పటికీ చాలా సార్లు చేశారు. బట్ ఈసారి కొన్ని అంశాల మీద వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే మొన్ననే ఖర్గే వచ్చి వెళ్లారు. మరోవైపు బహిరంగ సభ ఏర్పాటు చేసి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది సీఎం. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఇంతమంది మనం చెప్పుకున్నట్టుగానే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గాని, సోనియా గాంధీ కొంచెం ఆరోగ్య రీత్యా ఆమె బయట ప్రోగ్రామ్స్ రావడానికి చాలా తగ్గించారు. కనుక వీళ్ళిద్దరిట్లో, ఎందుకంటే ఆల్రెడీ ఆమె ఎంపీగా కూడా గెలిచింది కాబట్టి ప్రియాంక గాంధీ, ఆమె కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. అటు ఇద్దరి అవకాశాలు ఎవరికి వీలైతే ఎవరి షెడ్యూల్ ఫ్రీ ఉంటే వాళ్ళను తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ పథకాల్లో పాల్పంచుకోవాల్సిన అవసరం ఉందని వాళ్ళని రిక్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. నిన్న ఖర్గే కూడా వచ్చినప్పటికీ కూడా ఆయన ఇంకా ఇలాంటి కార్యక్రమాలకు ఆయన వచ్చే అవకాశం అయితే లేదు. బట్ ఎందుకంటే గాంధీ కుటుంబానికి సంబంధించినటువంటి దాంట్లో రాహుల్ గాంధీకి కానీ ప్రియాంక గాంధీకి పెద్ద ఎనలేని అర్థం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. కనుక వాళ్ళని పిలవడం ద్వారా వాళ్ళ చేతుల మీద సంక్షేమ పథకాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఖచ్చితంగా అది రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఈ నెల రోజుల లోపలనే పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. హైకోర్టు కూడా ఇప్పటికే 3 నెలల లోపలనే ఎలక్షన్స్ పెట్టాలని సూచించిన నేపథ్యంలో 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం మీద కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, అదేవిధంగా రాష్ట్రపతి సంతకం ఎప్పుడు పూర్తవుతుందన్న దాని మీద కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనలో ఆ అంశం మీద కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అధిష్టానం పెద్దలతో కూడా ఒత్తిడి చేయించే కార్యక్రమానికి, అంటే రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే ద్వారా కావచ్చు, కేసీ వేణుగోపాల్ ద్వారా కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది. కనుక ఈ సంక్షేమ పథకాలను ఒక్కొక్కటి చేసుకుంటూ పోవడం ద్వారా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల మీద కాంగ్రెస్ కొంత మేలు జరిగే అవకాశం ఉంటుందని కూడా చూస్తున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొంత చేసే ప్రయత్నం చేశారు. కానీ అందరికీ ఇవ్వకపోవడం వల్ల, ఇంకా లిస్టు పెట్టకపోవడం వల్ల కొంత వ్యతిరేకత ఉంది. రాజీవ్ విభాగ వికాసం సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. అదే సమయంలో ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వడం ద్వారా కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల మీద కొంత అది పాజిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది అన్నటువంటి అంచనాతో ఉన్నారు రేవంత్ రెడ్డి. కనుక ఈ అన్ని అంశాల మీద ఢిల్లీ పర్యటన వెళ్తున్నారు. ఢిల్లీలో చాలా అంశాలు మాట్లాడిన తర్వాత ఆయన ఒక 2 days లో మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.